హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అయితే నేను పచ్చడి చేయబోతున్నా వెరైటీగా ఎండు కారంతో మనం పచ్చి మిరపకాయలతోన చేయబోతున్నాం అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏందన్నది నేను చూపిస్తాను. ఓకేనా? ఉసిరికాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, ఆయిల్, ఉప్పు, కారం చెప్తలేను. అంటే ఇది నేను పావు కిలో తీసుకున్నాను అనమాట. మీరు కిలో అయినా హాఫ్ కిలో అయినా చేసుకోవచ్చు. మనకి ఒక 2 months అట్లా నిల్వ అయితే ఉంటుంది. ఇట్లా ఎప్పుడు అందరూ ఎండు కారంతో చేసుకుంటారు కదా, ఇట్లా పచ్చి కారంతో కూడా ఒకసారి మనం చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. నేను దానికి కావాల్సినవన్నీ చూపించిన కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఓకే అండి? ఓకే అండి, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుంటున్నాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ నేను కొన్ని మెంతులు తీసుకున్నా. కొంచెం బాడీ వేడి అయిన తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నా. కొన్ని మెంతులు మరి ఎక్కువ వేయించుకోవద్దు, చేదు వస్తాయి. కొంచెం దూరగా వేయించుకోండి అంతే చాలు. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడైతే ఇట్లా ఏం చేసుకొని ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు బాండి అట్లా వేడిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం అండి. చూడండి, ఇది వేరుశనగపప్పు ఆయిల్. మాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాం. మీరు కూడా క్వాంటిటీని చూసి వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుంటున్నామండి. కొంచెం ఆయిల్లోన మగ్గనియాలి ఉసిరికాయలన్నీ. మేము నీట్గా కడుక్కొని బట్టతోనే తుడుచుకున్నాం నీట్గా. కొద్దిసేపు ఆరబెట్టుకుని మీరు కూడా. ఇట్లా కొంచెం మంచిగా గరిటెతో అనుకున్న తర్వాత ఒక 5 minutes వరకు కొంచెం మగ్గని వాళ్ళు ఉసిరికాయల ఆయిల్లోనే. ఇట్లయితే ఫస్ట్ ఆయిల్లోనే వేపుకోవాలి. మొత్తం వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తామండి, అదైతే చూడండి. దానివల్ల ఇంకా ఈ పచ్చడికి అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. అదైతే నేను చెప్పలేదు, లాస్ట్లో వేద్దామండి. చూడండి ఒకసారి. ఇప్పుడైతే అవి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి అన్ని ఇట్లా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాం. వెల్లుల్లిపాయలు అయితే అన్ని కొంచెం ఇట్లా వేసుకొని కచ్చాపచ్చా దంచుకుంటున్నాం. ఇప్పుడైతే మొత్తం ఇట్లా ఎగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మాకైతే ఫ్రై అవ్వడానికి ఒక 10 minutes పట్టింది. సిమ్లో పెట్టి అవి కొంచెం మిక్సర్ అయ్యేంత వరకు మగ్గించుకోండి మొత్తం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం, కచ్చబచ్చ దంచుకున్నవి. పచ్చిమిర్చి, ఉసిరికాయ బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మాకు ఎంత సరిపడా మేము అంత వేసుకుంటున్నాము. మీరు కొలతలు అయితే ఏం చెప్తలేనండి, కొంచెమే చేస్తున్నాం కాబట్టి మీకు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఉప్పు, దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం.
ఓకే అండి, ఇవైతే బాగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తా, చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా మొత్తం ఫైన్ గా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మెంతులు, వేయించిన మెంతులు, జీలకర్ర అనమాట. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు అన్ని చూడండి ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయి మనకి. చూడండి, ఇట్లా అంటే ఇట్లా వచ్చేసాలన్నమాట. ఓకేనా, ఇట్లా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మెంతం పిండి, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నది వేస్తాను. పచ్చిమిర్చి, ఉసిరికాయ పచ్చడి ఒక 2 months కూడా ఉంటుంది. ఉప్పు తర్వాత మనం వేసిన పచ్చిమిర్చి ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. అయితే నేను కొంచెం అన్నం పెట్టుకొని టేస్ట్ చేస్తున్నా ఉసిరికాయతోను. చూడండి, ఇట్లా మంచిగా పీసెస్ లాగా కూడా అయినాయి. చాలా వేడిగా ఉంది. ఇట్లా పచ్చిమిర్చి ఎవరికైనా ఇష్టం ఉంటే కూడా ఇట్లా కూడా తినొచ్చు. ఇట్లా హెల్త్కి కూడా మంచిది కదా ఉసిరికాయ పచ్చడి అనేది తినడం. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈడ చూపి కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నా. మీకు కావాలితే ఎవరైనా వేసుకోండి, నేనైతే వేసుకున్నా కొంచెం. చూడండి, ఉసిరికాయ ఫస్ట్ మీకు, తర్వాత నేను తింటా. నిజంగా చాలా చాలా బాగుంది. ఎట్లా ఉందంటే ఒకసారి అయితే నాకు రాదు, నాకైతే టేస్ట్ బాగుంది. మీరు ఒకసారి అయితే చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మనకి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు, ఏమైనా తినకొద్దిగా అన్నప్పుడు మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తే మాత్రం ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఒకసారి అయితే మీరు కూడా తినండి, చాలా చాలా బాగుంది. నచ్చితే మాత్రం మీరు తప్పకుండా చేసుకోండి. ఓకేనా, మంచిగా మంచిగా పచ్చిమిర్చితోన ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇది చేసింది అయితే నేను కాదు, శోభక్క అనమాట. అక్క అంటే నాకు ఫ్రెండ్ అవుతుంది, అక్క అవుతుంది, అన్నీ అవుతుంది. తను చాలా మంచిగా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తను కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అక్కనే వీడియో తీస్తుంది అనమాట, కానీ అక్కకు ఫేస్ చూపించడం ఇష్టం లేదు. అందుకోసమని నేను పాతకాలపు వంట ఇది చేసి చూపిస్తా కవిత అని అన్నది. కానీ అక్కకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి అయితే ఇలా ఎర్రకారంతో కూడా కాకుండా ఎండు మిర్చి పౌడర్తో కాకుండా ఇట్లా ఒకసారి అయితే పచ్చిమిర్చితోనే కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇందాక తినేటప్పుడు కూడా అక్క అదే అన్నదనమాట, కొంచెం చుక్కర్ల నెయ్యి వేసుకుంటే అట్లా ఆయుర్వేదగా కూడా చాలా మంచిదని. అక్క కూడా చాలా హెల్త్ కేర్ తీసుకుంటుంది, ఎక్కువ హెల్త్ టిప్స్ చెప్తుంది. తను నవ్వుతుంది అనమాట. కానీ అక్కకు ఫేస్ చూపించడం ఇష్టం లేదు. ఎప్పుడైనా తనకి ఇష్టమైనప్పుడు నేను మీకు అక్కను తప్పకుండా పరిచయం చేస్తానండి. ఓకేనా, మీరు ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం దగ్గర ఇప్పుడు 92 సబ్స్క్రైబర్స్ మనందరికీ ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. తర్వాత కూడా మీరు ఇంకొక 8 అట్లయితే మనం 100 దాటుతామండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీకు ఇది ఉసిరికాయ ఇది నచ్చితే మీరు అందరూ చేసుకొని తప్పకుండా, ఇప్పుడు పిల్లలు కూడా తినేటట్టు చాలా ఈజీగా ఉందన్నమాట. ఒకసారి అయితే మీరు చేసుకొని చూడండి, ఎందుకంటే టేస్ట్ చేస్తేనే మనకి ఏదైనా తెలుస్తుంది కాబట్టి. ఇది చాలా చాలా కూడా బాగుంటుందండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, అందరికీ బాయ్.